నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ నేను కొత్తగా మ్యాథమెటిక్స్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. ఇందులో మీకు కంప్లీట్ మ్యాథమెటిక్స్ అనేది నేర్పించడం జరుగుతుంది విత్ యాప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడాను. నేను మెయిన్లీ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్ సిరీస్. దీంట్లో మీకు ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి బేసిక్ టు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్పించడం జరుగుతుంది విత్ ఎగ్జాంపుల్. ఇది బేసిక్ టు అడ్వాన్స్ కాన్సెప్ట్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మాస్టర్ సిరీస్. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ చెప్పడం అనేది ఉండదు. ఇవి మోస్ట్లీ లైవ్ మ్యారథాన్స్ కావచ్చు. ఇందులో జస్ట్ క్వశ్చన్ పేపర్ మోడల్స్ అనేది తీసుకొని జస్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ బేసిక్స్ అనేవి మొత్తము ఫౌండేషన్ సిరీస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక మీరు ఫౌండేషన్ సిరీస్ మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ మీరు మీ 80% ఆఫ్ సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్టే. అందులోనే మొత్తం బేసిక్ టు అడ్వాన్స్ కవర్ అయిపోద్ది. కాకపోతే మీకు టైం సేవింగ్ చేయాలి, మీ యాక్యురసీ అనేది పెరగాలంటే ఇది మాస్టర్ సిరీస్ మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి, వీళ్ళ మ్యారథాన్స్. అయితే సిలబస్కి పోయే ముందు ఫస్ట్ వెయిటేజ్ అంటే మీరు ఒకవేళ సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అయినా, సెంట్రల్ జాబ్స్ కానీ లేదా ఏదైనా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయినా లేదా ఏదైనా ఐటీ నాన్ ఐటీ ఏ జాబ్స్కి ప్రిపేర్ అయినా అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కలిపి 50% వరకు సిలబస్ ఉంటుంది. అంటే మీ ఎగ్జామ్ని బట్టి ఆ వెయిటేజ్ అనేది మారవచ్చు. కాకపోతే ఇప్పుడు బేసిక్గా ఒక 100 మార్క్స్ ఒక ఎగ్జామ్ ఉందనుకోండి. ఇందులో రీజనింగ్ అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ ఇవి ఒక 25 మార్క్స్, జిఎస్ ఇవి ఒక 25 మార్క్స్. యాక్యురేట్గా ఇలా కాకపోయినా వెయిటేజ్ అనేది మ్యాక్సిమం ఇలా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ జిఎస్ తీసుకోండి. ఇప్పుడు మీరు జిఎస్లో ఈ 25 మార్క్స్ని మీరు గెయిన్ చేయాలనుకుంటే మీరు ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, ఎకనామిక్స్ చదవాలి, జోగ్రఫీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇలా మల్టిపుల్ టాపిక్స్ అనేది చదవాలి. అయినా కానీ మీకు 100% స్కోరింగ్ వస్తుందా అనేది గ్యారంటీ లేదు, అంటే చెప్పలేము ఇది. కానీ మీరు అర్థమెటిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇందులో ఉన్న టాపిక్స్ అన్ని నేర్చుకున్నారనుకోండి, అన్ని టాపిక్స్ కానీ మీరు కవర్ చేస్తే ఇది మీకు 100% స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మీరు అర్థమెటిక్ ఒకవేళ 100%గా మీరు ఎఫర్ట్ పెట్టి అర్థమెటిక్ నేర్చుకున్నారనుకోండి, మీకు ఇండైరెక్ట్గా రీజనింగ్ అనేది 50% సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. 50% అంటే ఇప్పుడు మీరు అర్థమెటిక్లో 25 తీసుకున్నా, ఇందులో 12.5 తీసుకున్నా, మొత్తంగా 37.5 అంటే అప్రాక్సిమేట్గా మీ 40% సిలబస్ అనేది ఇక్కడే కవర్ అయిపోతుంది. అంటే ఓన్లీ అర్థమెటిక్ ఒకటి మీరు ప్రాపర్గా నేర్చుకుంటే మీ 40% ఆఫ్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరే ఆలోచించండి ఇది ఎంత ఇంపార్టెంటో. కాబట్టి మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వీళ్ళు మ్యాథమెటిక్స్ అంటేనే ఫస్ట్ నుంచే చాలా భయపడతారు. అండ్ ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గిట్ట చాలా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గిట్ట చాలా భయపడతారు. ఫార్ములాస్ ఉంటాయి, సింప్లిఫికేషన్ అది ఇది అని చాలా భయపడతారు. నేను ఈ సిరీస్ అందుకే స్టార్ట్ చేసింది. ఇందులో మ్యాక్సిమం ఫార్ములాస్ని రెడ్యూస్ చేసి మీకు కాన్సెప్ట్ అనేది అంటే ఓవరాల్గా కాన్సెప్ట్స్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ సిరీస్ అనేది వీలైతే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే సిలబస్ ఇక్కడ ఈ పీపీటీది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే ఒక నోట్స్లో రాసుకోండి. ఇక్కడ నేను ఏ ఆర్డర్లో అయితే ప్రిపేర్ చేశానో మీరు గిట్ట ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. అంటే ఎక్కడ చూసినా కానీ, అంటే యూట్యూబ్లో క్లాసెస్ విన్నా కానీ, లేకపోతే వేరే ఏదైనా నోట్స్ తీసుకొని ప్రిపేర్ చేసినా కానీ మీరు ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ఫస్ట్ కొన్ని యూనిట్స్ అనేవి ఇవి బేసిక్స్. ఇవి లేకుండా మీరు డైరెక్ట్ ఏదో వేరే యూనిట్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు మెన్సురేషను, ఆల్జిబ్రా, ప్రోబబిలిటీ ఇలాంటి లెసన్స్కి పోయారు అనుకో, ఇందులో ఫార్ములాస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
ఫార్ములాస్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అప్పుడు మీకు ఇక్కడ ఈ లెసన్స్లో మ్యాక్సిమం మీకు క్యాలిక్యులేషన్స్ అండ్ కొన్ని బేసిక్స్ అనేవి క్లియర్ అవుతాయి. అలాంటివి ఇవి మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటిని ట్యాకిల్ చేయగలుగుతారు. మీరు డైరెక్ట్గా ఇవి పోయారు అనుకోండి, మీరు మీ భయం అనేది మళ్ళీ నిజమైద్ది, ఇదంతా మన వల్ల కాదు అని చెప్పి లైట్ తీసుకుంటారు. అందుకని ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ఇందులో కొన్ని టాపిక్స్ మిస్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్రిప్టో అర్థమెటిక్, రెండోది స్టాటిస్టిక్స్, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి లైక్ గుర్తు రావట్లేదు, ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి. అయితే ఇవి మోస్ట్లీగా ఎగ్జామ్లో అడగని టాపిక్స్, కానీ కొన్ని కేసెస్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇవి కవర్ చేయాలి, ఇంపార్టెంట్ అనిపిస్తే నాకు ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను వీటిపైన వీడియోస్ అనేది చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్. మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నా కానీ మీకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ లేకుండా మీరు డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళి నేను డైరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాను, డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తానంటే అది మీకు హార్డ్ అనిపించుద్ది కొన్ని కేసెస్లో. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీకు బేసిక్ క్యాలిక్యులేషన్సే రావు, అలాంటప్పుడు నువ్వు సింప్లిఫికేషన్ కానీ లేదన్నా వేరే ఏదైనా ప్రాబ్లం చేయడానికి పోయినప్పుడు మీకు అక్కడ ఇబ్బంది అనేది కలగవచ్చు. కాబట్టి మీకు మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు అర్థమెటిక్ చేయాలంటే మీకు బేసిక్గా రావాల్సింది ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేషన్స్. అంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్ వచ్చినా సరిపోద్ది. బేసిక్ క్యాలిక్యులేషన్ అంటే ప్లస్ మైనస్, ఈ మల్టిప్లై, డివిజన్, బేసిక్ క్యాలిక్యులేషన్ వచ్చినా కానీ సరిపోద్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1 to 9 వరకు టేబుల్స్ రావాలి. మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు, 1 to 9 టేబుల్స్ ఎవరికన్నా వస్తాయి మ్యాక్సిమం. ఒకవేళ రాకపోతే నేర్చుకోండి, ఈ టేబుల్స్ మస్ట్ ఇంపార్టెంట్ 1 to 9. అండ్ సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చేసి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. ఇవి మోస్ట్లీ 80% కేసెస్లో మనం ఎక్కడ యూజ్ చేయము. కాకపోతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 1 to 15 వరకు క్యూబ్స్ అండ్ 1 to 30 వరకు స్క్వేర్స్ ఇవి మస్ట్గా నేర్చుకొని ఉండాలి మీరు. దీని తర్వాత వచ్చేవి ఎలాగొస్తాయో అవి మనం సింప్లిఫికేషన్ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. సింప్లిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఇది వచ్చిందంటే మీరు ఈ కాన్సెప్ట్ కానీ మీరు నేర్చుకున్నారనుకోండి, ఇది 90% ఆఫ్ ద సిలబస్లో ఈ కేసెస్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇది పర్సెంటేజ్ టేబుల్. ఇదేంటిదో నేను చెప్తాను, నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా పెట్టుకోండి. కంటిన్యూస్ రెగ్యులర్గా చూస్తుండేది, దానివల్ల మీకు గుర్తు వస్తుంది. ఇది ఒకవేళ మీకు అది గుర్తు రాలేదంటే మీరు ఎలా చేయాలో అప్రోచ్ కూడా నేను చెప్తాను. కాకపోతే ఇది గుర్తు పెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో కానీ వాళ్ళు కానీ టైం అనేది సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఫాస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు. పర్సెంటేజ్ టేబుల్. ఫస్ట్ పర్సెంటేజ్ గురించి మీకు తెలియదు, ఫ్రాక్షన్ అంటే ఏంటిది అనేవి మీకు బేసిక్ ఐడియా అనేది ఉండాలి. పర్సెంటేజ్ అంటే ఏంటిదంటే ఒక కంపారిజన్ అన్నట్టు. అంటే ఏదైనా ఒక నంబర్ని మనం 100తో కంపేర్ చేసినాం అనుకో, దాన్ని మనం పర్సెంటేజ్ అంటాం. ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ అనేది మొత్తంలో కొంత భాగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తంలో కొంత భాగం. ఫ్రాక్షన్ని మనం ఎలా రాస్తాం? P/Q అని P/Q రూపంలో రాస్తాం. ఇలా Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా కాదు, జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మొత్తంలో ఇక్కడ Q అనేది, ఈ డినామినేటర్ అనేది మొత్తాన్ని చూపిస్తుంది. అంటే మొత్తం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కానీ ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నప్పుడు అందులో ఇది అనేది టోటల్, ఇది అనేది మనకు ఫేవరబుల్ ఉండేది. అయితే మొత్తంలో కొంత భాగం. అయితే పర్సెంటేజ్, ఇప్పుడు పర్సెంటేజ్ సింబల్ ఇది. దీని వాల్యూ చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంటే దీని వాల్యూ 100 ఉంటుందా లేకపోతే 1/100 అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, పర్సెంటేజ్ యొక్క వాల్యూ 1/100 ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఇస్తాను, 10% ఆఫ్ 50 ఎంత అంటే మీరు ఏం చేస్తారు? 10కి 10 రాసుకోండి, డివైడెడ్ బై పర్సెంటేజ్ అంటే ఎంత? 1/100 ఇంటూ 1/100, ఆఫ్ అంటే ఇంటూ 50. ఇది చేసుకుంటే 51 జా 52 జా 2 1 జా 2 5 జా, దట్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 5 వచ్చింది.
ఓకే, దీన్ని ఇలా కాకుండా డైరెక్ట్ ఫైండ్ చేయడానికి ఒక సొల్యూషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, అది నేను మీకు తర్వాత చెప్తాను. అయితే ఒక నంబర్ని ఇందులో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ టు ఫ్రాక్షన్ కన్వర్జన్, నంబర్ టు పర్సెంటేజ్ కన్వర్జన్. ఒకటి నంబర్ టు పర్సెంటేజ్ కన్వర్జన్, రెండవది పర్సెంటేజ్ టు నంబర్. అయితే ఏదన్నా ఒక నంబర్ని మనం, అది నంబర్ కావచ్చు లేకపోతే ఫ్రాక్షన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, దాన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఈ 1 అనేది ఇది 100%కి ఈక్వల్, అండ్ 0 అనేది 0%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడే 3/4 అనేది ఒక వాల్యూ ఉంది, దీన్ని మీరు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేసారు అనుకోండి, 4 1 425 టైమ్స్, దట్ ఈక్వల్స్ టు 25 into 3 అంటే 75, ఇది పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సెంటేజ్ టు నంబర్ కన్వర్జన్, ఇక్కడ 50% వాల్యూ ఇచ్చారు. ఈ 50% వాల్యూని మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఎలా చేస్తారు, 50 అంటే 50కి 50 రాసుకోండి. పర్సెంటేజ్ అంటే ఎంత వాల్యూ చెప్పాను, 1/100 అంటే డివైడెడ్ బై 100, దట్ ఈక్వల్స్ ఎంత 50 ఉందా 52 అంటే 1/2. ఇది అనేది ఫ్రాక్షన్ వాల్యూ. ఈ కాన్సెప్ట్ అనేది ఐడియా వచ్చింది కదా. దీని బేస్ మీద మీకు పర్సెంటేజ్ టేబుల్ అనేది చెప్తాను, అది నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, అది కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ పర్సెంటేజ్ టేబుల్. ఒకవేళ ఇది మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. వీటిని కంటిన్యూస్గా మీరు చూస్తూ ఉండండి. ఇవి అలా కంటిన్యూగా చూస్తుంటే ఈజీగా గుర్తుండిపోతాయి, లేకపోయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు, కాకపోతే కంటిన్యూగా చూస్తూ ఉండండి వీటిని. నెక్స్ట్ 1 into 100 that equals to 100%. 1/2 into 100 that equals to 50%. 1/3 into 100 that equals to 33, 1/3%. ఒకవేళ ఇది మీకు ఎలా వచ్చిందో అర్థం కాకపోతే ఇది ఏంటంటే 1/3 into 100 అంటే 3 is 9, 1 మిగులుద్ది, ఇంకా 10 అయింది, 3 3 is 9, 1 రిమైండర్ మిగిలింది కానీ 1 పైన రాసుకొని రిమైండర్లో కింద డినామినేటర్లో 3ని రాసుకుంటాం. ఇది ఓవరాల్గా 33 1/3 అవుతుంది. ఓకే, అయితే ఇది ఇలాగన్నమాట. తర్వాత 1/4 into 100 that equals to 25%, 25% ఇది. అండ్ 1/5 into 100 that equals to 20%. దెన్ నేను డైరెక్ట్గా రాసేస్తాను, మళ్ళీ ప్రతిసారి 100 రాయడం దేనికి. 1/6 into 100 వచ్చింది మళ్ళీ ఇది. ఓకే, 1/6 that equals to 16 2/3%. and 1/7 that equals to 14 2/7%. Okay, then 1/8 that equals to 12 1/2%. and 1/9 that equals to 11 1/9%. 1/10 that equals to 10%. 1/11 that equals to 9 11%. 1/12 that equals to 8 1/3%. 1/13 that equals to 7.69%. 1/14 that equals to 7 1/7%. and 1/15 that equals to 1/15 equals to 6 2/3%. 1/16 that equals to 6 1/4%. 1/17 that equals to 1/7 that equals to 5.88%. and Prakash 18 that equals to 5.55%. 1/19 that equals to 5.28%. 1/20 that equals to 5%. వీటిని నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. డన్. ఓకే, డన్. ఈ టేబుల్ని రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. కంటిన్యూస్గా మీకు టైం దొరికినప్పుడు చూస్తుండండి, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే మళ్ళీ వేరే ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
1/3 1/3% ఈక్వల్ టు 1/3% ఉంది కదా, దీన్ని మీరు ఒకవేళ రాసుకోవాలంటే 2/3 రాసుకుంటే 2/3% ఎంత అవుద్ది అప్పుడు, ఇది దీన్ని 33 1/3ని ఇంటూ 2 చేస్తే దట్ ఈక్వల్స్ టు 66 2/3% అవుద్ది. ఒకవేళ 1/10ని ఇప్పుడు 2/10% మీకు కావాలనుకుంటే ఇది డైరెక్ట్గా 1/5 దట్ ఈక్వల్స్ టు 20% అవుద్ది. ఈ విధంగా మీరు పర్సెంటేజ్ని కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉంది 20%, దీన్ని మీరు 4/5 వాల్యూ కావాలనుకోండి. 4/5 ప్రకాష్ ఏదో తప్పు చేశానే. 4/5 వాల్యూగా 4 పార్ట్స్లో 5 అంటే ఇక ఓకే తప్పు చేసా ఇది కానీ. ఓకే, మీకు 1/5 వాల్యూ కావాలనుకుంటే డైరెక్ట్ ఇది తప్పు చేసా. 1/5 25 కదా, 20 ఓకే, మీకు ఒకవేళ 1/5 వాల్యూ కావాలనుకుంటే 1/5 వాల్యూ ఈక్వల్స్ టు 20% అయినప్పుడు, ఒకవేళ 4/5 వాల్యూ కావాలనుకోండి 20% ఇంటూ 4 చేస్తే డైరెక్ట్ 80% వస్తుంది. ఈ విధంగా మీరు మీకు కావాల్సిన వాల్యూస్ని తీసుకోవచ్చు. ఇవన్నీ బేస్ అనమాట. వీటిని నోట్ చేసుకోండి అన్నీ అండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఏముంది, పర్సంటేజ్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ద పర్సంటేజ్. నీకు ప్రివ్యూ ఉండదా? సరే ఒక్క నిమిషం, ఇది ఒక్కటి అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద పర్సంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద పర్సంటేజ్. ఒక నెంబర్కి మనం పర్సంటేజ్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది దీంట్లో తెలుసుకుందాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ n ఈక్వల్స్ టు 360 తీసుకున్నాం అనుకుంది. ఈ 360 ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా డిఐ కానీ అలాంటి టాపిక్ చేసినప్పుడు బార్ గ్రాఫ్స్ అలాంటివి ఉన్నప్పుడు అక్కడ 100% ఇస్తాడు. ఏదైనా సర్క్యులర్ గ్రాఫ్ ఏదైనా ఇస్తే సర్క్యులర్ డేటా, ఈ సర్క్యులర్ డేటాలో సర్క్యులర్ అనేది 360 degrees ఉంటుంది. అలాంటి కేసులో మనకు పర్సంటేజ్ టు డిగ్రీస్ కన్వర్జన్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి అందుకని ఈ నెంబర్ తీసుకున్నా. అయితే ఇక్కడ ఫస్ట్ పర్సంటేజ్ కన్వర్జన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ 1% వాల్యూ కావాలంటే మీరు ఎలా ఫైండ్ చేస్తారు. ఇప్పుడు 360లో 1% వాల్యూ కావాలి అంటే 360 డివైడెడ్ బై 100 ఇది చేస్తే మీకు 1% అనేది వాల్యూ వచ్చింది. అంటే ఓకే 1%. ఓకే ఓకే ఇప్పుడు మీకు 360లో 1% వాల్యూ కావాలి అంటే మీరు ఎలా ఫైండ్ చేస్తారు. 1 ఇంటూ 360 డివైడెడ్ బై 100 ఇది చేస్తే 0 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 3.6 వచ్చింది మీకు. 3.6. ఒకవేళ 10% వాల్యూ కావాలనుకోండి ఎలా చేస్తారు. 10 డివైడెడ్ బై 100 ఇంటూ 360. అలాంటప్పుడు ఏమొచ్చింది, ఈ 10 ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్, అలాంటప్పుడు 36 వచ్చింది. ఒకవేళ 20% వాల్యూ కావాలనుకోండి దట్ ఈక్వల్స్ టు 20% డివైడెడ్ బై 100 ఇంటూ 360. ఈ 0 క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్, అంటే 72% వచ్చింది. ఇలా కాకుండా 72 ఈ వాల్యూస్, ఓకే పర్సెంటేజ్ క్యాన్సిల్, ఈ వాల్యూస్ ఇవి ఇలా కాకుండా డైరెక్ట్ దీనికి ట్రిక్ ఏంటిదంటే, ఇప్పుడు మీకు 1% వాల్యూ కావాలనుకోండి, ఒక నంబర్లో ఏదైనా 1% వాల్యూ కావాలంటే మీరు 2 decimal places ముందుకు జరిపేయండి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 360 కాకుండా ఒక 900 తీసుకుందాం. దీంట్లో మీకు 10% వాల్యూ కావాలంటే డైరెక్ట్గా 10% వాల్యూ కావాలంటే 10 తీసేయండి. 1% వాల్యూ కావాలంటే 20 తీసేయండి. ఇప్పుడు 1% వాల్యూ అంటే ఎంత, డైరెక్ట్ దీన్ని 2 decimal places ముందుకు జరిపితే 3.60. ఇది 1% వాల్యూ. అలాగే మీరు ఈ 1% వాల్యూ ఫైండ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా ఒక 5% వాల్యూ అవసరమైంది. 5% వాల్యూ ఎంత, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 1% వాల్యూ 3.6 ఉందిగా, 3.6 ఇంటూ 5 చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ 10% వాల్యూ. 10% వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి. 10% వాల్యూ అంటే ఇప్పుడు 360లో మీకు 10% వాల్యూ కావాలంటే మీరు 1 ఒక యూనిట్ డిజిట్ అనేది జరిపేయాలి. అంటే ఇది ఎంత అవుద్ది, 36 అయింది. అంటే 0 క్యాన్సిల్ చేసినా 36 అయింది. అంటే మీకు కావాల్సింది ఇది 10% వాల్యూ. 10% వాల్యూ ఎంత, 36. కానీ మీకు కావాల్సింది ఎంత, 5% వాల్యూ. అంటే దీంట్లో ఎగ్జాక్ట్గా హాఫ్ వాల్యూ మీకు కావాలి. అంటే ఇది ఎలా, అలాంటప్పుడు ఇది ఎంత అయింది, 18 అయింది. అంటే ఇది ఒక కేసు అన్నట్టు. అంటే మీరు డైరెక్ట్గా ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా ఇప్పుడు 5% వాల్యూ మీకు కావాలనుకోండి, అంటే మీరు ఎలా చేస్తారు, 5/100 ఇంటూ 360 ఈ విధంగా చేసేదానికంటే మీరు 10% వాల్యూ అంటే 36 డైరెక్ట్గా మీకు వస్తుంది. దాంట్లో నుంచి మీకు 5% వాల్యూ డివైడెడ్ బై 2 అంటే ఇది 18. ఇది చాలా సింపుల్ మెథడ్ అన్నట్టు, మీకు చాలా టైం సేవ్ అవుద్ది. ఈ విధంగా మీరు ఫైండ్ చేయొచ్చు.
ఓకే, దెన్ నెక్స్ట్ 20% వాల్యూ. ఇప్పుడు 20% వాల్యూ మీకు వచ్చింది, 20% వాల్యూ 72 వచ్చింది. దీంట్లో నుంచి మీకు 60% వాల్యూ కావాలనుకోండి, ఇంటూ 3 చేస్తాం. ఇంటూ 3 అంటే ఎంత, 60% వాల్యూ 72 ఇంటూ 3, 7 మూల 21, 210 ప్లస్ 2 మూల 6 అంటే దట్ వాస్ 216. ఈ విధంగా మీరు చాలా ఫాస్ట్ వేలో వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, డన్.